హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పిక్నిక్ ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడికి వెళ్దామా అని అంటే మా సైట్ అయితే గుర్తొచ్చిందండి. మా సైట్లో అయితే ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్తీకంలో ఉసిరి చెట్లు కింద తింటే చాలా మంచిది కదా! అందుకని అక్కడ ప్లాన్ చేసుకున్నాము. చూడండి మేము వెళ్ళే దారి అన్నమాట. మొత్తం చూడండి చెట్లన్నమాట. చెట్లు, ఆవులు, గడ్డి, అలాగే తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. వెళ్తూ దారిలో అనమాట. కొన్ని కొన్ని పొలాల్లో అయితే కోత కూడా కోసేసారండి. కొన్ని పొలాల్లో అయితే చేను అలాగే ఉంది. ఇంకోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాము. మేమైతే బ్యాక్ సీట్‌లో కూర్చున్నాము. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. మా పిన్ని అయితే ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నారు. సాంగ్స్ అయితే పెట్టారండి. సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామన్నమాట. మధ్య మధ్యలో మా పిల్లలైతే రీల్స్ చేసుకుంటున్నారండి. వాళ్ళు రీల్స్ చేశారు. అలాగే మమ్మీ నువ్వు కూడా చెయ్యు అంటే నా చేత కూడా చేయించారండి. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే మా సైట్కి అయితే వెళ్ళిపోయామండి. ఇగోండి మా సైట్లో అయితే గోకరకాయలండి, అలాగే బర్బాటి, గోంగూర, తోటకూర అన్ని వెజిటబుల్స్ అన్నీ పండించుకుంటామండి. మా పిన్ని గారు అయితే గోకరకాయలు కట్ చేస్తున్నారు. మొత్తం ఆర్గానిక్గా పండిస్తామన్నమాట. ఏ మందులు ఏమీ యూజ్ చేయకుండానే పండిస్తామన్నమాట. చాలా అంటే చాలా బాగా పండుతాయి. చూడండి గోకరకాయలు ఎంత ఫుల్గా కాసాయో. ఒక్కొక్క చెట్టు నిండా ఒక హాఫ్ కేజీ కాయలు వస్తాయేమో అన్నట్టు విరగ కాసాయి అన్నమాట. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కట్ చేస్తున్నారు. అలాగే అందరము కట్ చేసామండి. పిల్లలైతే పిక్నిక్ కదా అని ఆడుకుంటున్నారు. చూడండి ఇవన్నీ గోకరకాయ చెట్లే. అదేనండి గోరు చిక్కుడుకాయలు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, పురుగు ఏది లేకుండా. అలాగే బర్బాటి కూడా పండించామండి. బర్బాటి, బీరకాయలు అన్నీ అన్నమాట. గోంగూర అన్నీ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. రాగానే ఫస్ట్ చూడండి గోంగూర కట్ చేస్తున్నాము. గోంగూర కాయలు అన్నమాట. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. వీటితో అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అదే రోటి పచ్చడి. పైన రెడ్ కలర్ తొక్క అయితే తీసేయాలండి. లోపలైతే కాయలు ఉంటున్నాయి. వాటి మాత్రం మనం యూజ్ చేయకూడదు. బయట ఉన్న పైన ఉన్న రెడ్ కలర్ మాత్రమే మనము పచ్చడి చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్లో. పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా కనపడుతుండే చేసుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎక్కడైనా ఇలాంటి కాయలు దొరికితే. గోంగూర అనమాట. గోంగూర పప్పులో వేసుకుంటే కూడా బాగుంటుందండి ఆ కాయలు. ఇదిగోండి ఇది గ్రీన్ కలరు, అది రెడ్ కలర్ కదా, ఇది గ్రీన్ కలర్ అనమాట. ఇంకోండి సపోటా చెట్లండి. మా సైట్ మొత్తం అన్నీ చాలా చెట్లు వేసుకున్నామండి. ఇది సపోటా చెట్లు అనమాట. సపోటా కాయలు కట్ చేసాము. అవ్వండి సపోటా కాయలు కట్ చేస్తున్నారు మా ఫ్రెండ్, మా చెల్లి అనమాట. అంటే తోటకూర కూడా ఫుల్గా పండిందండి. చూసారండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో తోటకూర. ఇదంతా తోటకూర అనమాట. మొత్తం మొక్కలతోనే పీకేసామండి. లేత కూర. మా హస్బెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, మా చెల్లి అందరం అనమాట కట్ చేసాము. ఇదిగోండి లేత తోటకూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర అయితే. చూడండి వెనక మొత్తం బంతి చెట్లు, అలాగే ఆ సైడ్ మిరప చెట్లు అనమాట, పచ్చిమిర్చి. చూడండి ఎంత బాగుందో తోటకూర అయితే. ఫ్రెష్ తోటకూర ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి. ఇంకోండి పచ్చిమిర్చి ఒక్కొక్క చెట్టుకి కేజీ కంటే ఎక్కువే కాస్తాయండి అన్నట్టు విరగ కాసాయి అన్నమాట.
దీనికైతే చీమల మందైతే కొట్టామండి. దాని తప్పితే ఇంకేమీ ఎరువులని యూజ్ చేయరనమాట. పచ్చిమిర్చి, మా సైట్‌కొచ్చి బాగా ఎంజాయ్ చేశామండి ఇవన్నీ కట్ చేస్తూ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము మంత్లీ 1 టైమ్ వస్తామండి సైట్‌కైతే. ఎందుకంటే ఎక్కువగా వెజిటబుల్స్ పండిస్తాం కదా ఇక్కడే. టమోటాలండి. ఇక్కడ అన్నీ పండుతాయండి కాయగూరలన్నీను. టమోటా కాయలనమాట. టమోటా కాయలనే కట్ చేశామండి. టమోటా పచ్చడి కోసం అనమాట. ముక్క పచ్చడి కోసం. పచ్చి కాయలతో ముక్క పచ్చడి పెట్టుకుందామని కాయలనే కట్ చేశాము. బంతిపూ చెట్లండి. బంతిపూలు కూడా చాలానే కాసాయండి. ఇంకోండి యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ బంతి పువ్వులనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బంతి పువ్వులు. ఇంకోండి బంతి పువ్వులు అయితే బంతి పువ్వులు కూడా కట్ చేసుకున్నామండి. ఇందులోనే రెక్క బంతి పువ్వులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇవి రెక్క బంతి పువ్వులు, ముద్ద బంతి పువ్వులు. బంతి పువ్వులు కూడా రకాలు ఉంటాయి కదండి. ఇది ఒక రకం అన్నమాట. ఇదిగోండి టమోటా చూడండి ఎలా కాసాయో. టమోటా పెద్ద తోటగానే వేసుకున్నామండి ఎక్కువగానే. తోటకూర తీసాం కదండి అవి కట్టలు కట్టేస్తున్నాము. ఇంకా సరిపోదన్నట్టు మా ఫ్రెండ్ ఇంకా తీస్తుందనమాట. ఎందుకంటే సైట్ చూసే వాళ్ళే యూజ్ చేసుకుంటారండి. మేము ఎప్పుడో వస్తే అప్పుడు పట్టుకొని వెళ్తామన్నమాట ఈ ఆకుకూరలని. వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటారు. మేమైతే మంత్లీ 1 టైం లేకపోతే 2 టైమ్స్ అలా వస్తుంటాము. ఇదిగోండి టమోటా కాయలు. ఇంకా పచ్చి కాయలు అనమాట. ఇంక ఇప్పుడే పండుతున్నాయి కదా. పిక్నిక్ అయిపోయింది. మా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిందనమాట. ఇక్కడికొస్తే చాలా ఎంజాయ్‌గా ఉంటుందండి. ఈ పచ్చని చెట్ల కింద అలా తిరుగుతూ ఉంటామన్నమాట. టమోటా కాయలు చూడండి ఎంత బాగున్నాయి టమోటా కాయలు. పచ్చడి పెట్టుకుంటే భలే ఉంటుందండి. వాటర్ యాపిల్ అండి. ఈ ఇయర్ అయితే వాటర్ యాపిల్ అయితే ఫుల్‌గా కాసాయండి. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉన్నాయి. జామ చెట్లు అండి. జామ చెట్లు చాలా ఉన్నాయండి. ఆల్రెడీ జామ చెట్లు జామకాయలు కొన్ని కట్ చేసామండి. చేసి తిన్నామన్నమాట. సైట్‌లో సగం అంతా జామ చెట్లే ఉన్నాయండి. జామ చెట్లు, మామిడి చెట్లు, అలాగే ఉసిరికి చెట్లు. ఇంకోండి మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాం కదా. పులిహోర, వంకాయ బఠానీ కర్రీ, అలాగే గులాబ్ జామ్స్ అండి. రాగానే కొంచెం అలసిపోయారండి. అందుకని ఫస్ట్ టైం కొంచెం తింటున్నారనమాట పులిహోరలు. పెద్దవాళ్ళ కోసం వెజ్ అనమాట. పిల్లల కోసం నాన్ వెజ్, చికెను, మటన్ అనమాట. అది నెక్స్ట్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ అయితే పులిహోర వేస్తున్నారు పిల్లలంతా. ఉసిరికి చెట్టు కింద కూర్చొని తింటున్నాం అనమాట. ఎందుకంటే ఈ కార్తీకంలో ఉసిరికి చెట్టు కింద కూర్చొని తింటే మంచిది కదండి. అందుకని మేమైతే మా సైట్ ప్లాన్ చేసుకున్నాము పిక్నిక్ అయితే. ఒక్కొక్కరు కానిస్తున్నారనమాట పులిహోర. అండ్ మేము కూడా స్టార్ట్ చేసామండి తినడము. నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి. గులాబ్ జామ్ చేశానండి నేనైతే. గులాబ్ జామ్ మా పిన్ని గారు తింటున్నారు. చాలా బాగుంది, సూపర్ అని చెప్తుంది. మాకైతే వడ్డిస్తూ తను కూడా తింటుందన్నమాట గులాబ్ జాములు అయితే. ఇంకొంటే పిల్లలైతే ఒకటి ఒకటి అనుకుంటూ తింటున్నారనమాట. పిల్లలకు కూడా బాగా నచ్చాయి. మేము కూడా తింటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి గులాబ్ జామ్స్ మాత్రం. నేనే ప్రిపేర్ చేశాను నైట్ అయితే, అంటే పిక్నిక్ కోసమని.
కుక్కలొచ్చాయండి. వాటికి కూడా ఫుడ్ పెట్టామనమాట. చాలా పెద్ద చెట్టండి ఉసిరికాయల చెట్టు. ఉసిరికాయలు కూడా ఉన్నాయి చెట్టుకి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి పిక్నిక్‌కొచ్చి. ఇగోండి నాన్ వెజ్ అనమాట. చికెన్, మటన్ అనమాట. పిల్లలంతా ఇష్టంగా తింటున్నారండి. ఎందుకంటే ఇప్పటికే ఒక 20 డేస్ అవుతుంది కదా! చికెన్, మటన్ ఏం నాన్ వెజ్ ఇంట్లో చెయ్యక. అందుకనే తింటున్నారు ఇష్టంగా కొంచెం. ఇగోండి లంచ్ అయిపోయింది. ఇంకా గేమ్ స్టార్ట్ చేసామండి. ఈ గేమ్ మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నానండి. యునో గేమ్ అనమాట. చాలా బావుంటుంది. సరదాగా ఉంటుంది గేమ్ అయితే. మా పిల్లలతో ఆడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అయితే ఎంజాయ్ చేసాము. పిక్నిక్‌లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఇగోండి ఇంకా రీల్స్ అండి మధ్య మధ్యలో పిల్లలు, మా చెల్లి. ఇంకా ఇందులో రీల్స్ అలాగే ఫొటోస్ ఒకటి దిగామండి. ఇంకోటి మా మా ఫొటోస్ అయితే. మీరు కూడా ఈ కార్తీకంలో పిక్నిక్ వెళ్లారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే బంతి పువ్వులు కట్ చేస్తూ వీడియోస్ దిగారండి. మాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది. మా ఇంతే ఫ్రెండ్స్. మా పిక్నిక్ అయితే ఇలా జరిగింది. ఈ ఇయర్ మా పిక్నిక్ అయితే చాలా అయితే ఎంజాయ్ చేసాము. రిటర్న్ అయిపోతున్నామండి. గేమ్స్ అయిపోయి, లంచ్ అయిపోయింది. అలాగే మా వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడము, ఫ్రూట్స్ అన్నీ అయిపోయిందండి. ఇంక రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.